భక్తులతో బెజవాడ కిక్కిరిసిపోయింది. విజయవాడ కృష్ణానది ఘాట్ల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే వేల సంఖ్యలో నదీ స్నానాలకు దీపదానం చేసేందుకు భక్తులు తరలి వచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రించేందుకు వరుసగా బారికేడ్లు, గైడింగ్ లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కరోజులోనే లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో కృష్ణమ్మ కలకలలాడుతోంది. రోజుకొచ్చింది. ఈ రోజు భక్తులందరూ పెద్ద ఎత్తున కృష్ణా నదిలో స్నానాలు చేయడానికి మరియు దీపాలు వదలడానికి అయితే వందల సంఖ్యలో వేల సంఖ్యలో అయితే కృష్ణా ఘాట్ వద్ద, దుర్గా ఘాట్ వద్ద నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసం ఆఖరి రోజులు అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది పోలీస్ వర్గం అనగానే పోలీ కథ యొక్క గుర్తొచ్చింది. పోలీ అనే అమ్మాయి పూజల ద్వారా కూడా ఎంత భక్తిని అయితే చూపిస్తుందో ప్రతి ఆడవారు మగవారు కూడా ఈరోజు పోలీకి ఉన్నంత భక్తి శ్రద్ధలతో కూడా ఈ దీపాలని వదలడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయవాడకు సంబంధించి కృష్ణానది చాలా వరకు ప్రాముఖ్యత కలిగిన నది అని చెప్పుకోవచ్చు. అటువంటి నదీ తీరాన కృష్ణానదిలో ఇట్లాంటి దీపాలు వెలిగడం కూడా ఎంతో పుణ్యం వస్తుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తెలుగువారింట పోలీని మరియు శ్రీ మహాలక్ష్మీదేవిని ఈరోజు కొలుస్తూ ఉంటారు. ఈ పోలీ దీపాలని అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజు వెలిగించడం ఆచారం అని కూడా చెప్తారు. అందుకే దీన్ని పోలీ పాడ్యమి అని కూడా అంటారు. ఇది పోలీస్ వర్గం. కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే దానికి సంబంధించి ఈరోజు వెలిగిస్తే మనం చనిపోయాక కూడా స్వర్గానికి చేరుకుంటామని ఒక అనాదిగా వస్తున్న ఆచారాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ మార్గం అంతా కూడా దీపాలతో నిమిడి ఉంది. అంటే దుర్గా ఘాట్ మరియు కృష్ణా ఘాట్స్ వద్ద కూడా మెట్ల మీద ఈ దీపాలు వెలిగించి భగవంతుని కొలవడానికి కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అన్నిటికంటే మించి అహంకారం ఏవైతే ఉన్నాయో కొన్ని చెడు అలవాట్లను కూడా ఈ దీపాలతో పాటు వదిలేస్తామని కూడా ఈ కథ చెప్తుంది. పూజలు ఎందుకు కోరగానే అని ఈ కథ కూడా హెచ్చరిస్తుంది. అత్తకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది కూడా ఈ పోలీస్ వర్గం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా విజయవాడకు సంబంధించి కూడా కృష్ణానదిలో దిగకూడదని, అంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడంతో ప్రజలను ఎవరిని కృష్ణానదికి దిగకుండా కూడా అక్కడున్న జల్లు స్నానాల ద్వారా స్నానాలు చేసి మరియు ఈ మెట్ల మీదకి వచ్చి అయితే దీపాలను వెలిగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు కూడా ఇంత తెల్లవారుజామున లెగిసి పూజలు చేయడం దీన్ని చూస్తుంటే ఒక భక్తి భావనను కూడా కలిగిస్తుంది. పోలీస్ వర్గానికి ముఖ్యంగా చూసుకుంటే కార్తీక మాసం ఆఖరి రోజు ఇది చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. కార్తీక మాసం పూర్తవడంతో భక్తులందరూ భక్తి శ్రద్ధలతో, అంటే ఇప్పుడు దాకా ఎవరైతే కార్తీక మాసం చేయని వారు ఉన్నారో, అంటే సోమవారాలు దీపాలు వెలిగించిన వారు ఉన్నారు, వారందరూ కూడా ఈరోజు కార్తీక దీపాలను వెలిగిస్తారు. అరటి డొప్పతో కూడా దీపాలను వెలిగిస్తారు. ఒక అరటి డొప్పలో దీపాన్ని పెట్టి పక్కన ఉసిరికాయలు పెట్టి ఉసిరికాయల్లో కూడా దీపాలను వెలిగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా దీపాలకు సంబంధించి కూడా చాలా వరకు చరిత్ర ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ పూజలను కూడా చేస్తూ ఉంటారు. ముగ్గులు వేసి చక్కగా అలంకరించిన ముగ్గుల్లో గౌరీదేవిని ప్రసన్నం చేసుకొని తర్వాత వినాయకుడిని ప్రసన్నం చేసుకొని ఈ దీపాలను వెలిగిస్తుంటారు. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున జనాలు తెల్లవారుజామున ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా చాలా వరకు జనాలు ఉన్నారు. పోలీస్ వర్గానికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంత పెద్ద కథని కూడా తీసుకోవడం ఒక అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారు పోలీని గుర్తు చేసుకొని ఈ యొక్క పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు అన్ని శివాలయాలు కిటకిటలాడతాయి. అలాగే అమ్మవారి దేవస్థానాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ పూజ చేసుకొని విజయవాడ అమ్మవారిని దర్శించుకొని ప్రజలందరూ ఆనందంగా ఇంటికి వెళ్తారని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ విశేషం. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.